అందరికీ నమస్కారం. ఇటీవల జరిగినటువంటి ఒక సంఘటన ఇది. అంటే ఏ తరహాగా మనుషులు మారిపోతూ ఉన్నారు, ఎక్కడా కూడా అసలు మనకి రక్షణ లేదు అనేటటువంటి ఆలోచన కలుగుతుంది ఈ వార్తను చూస్తూ ఉంటే. ముంబై లోకల్ ట్రైన్లో జరిగినటువంటి దారుణం మీరందరూ గ్రహించే ఉంటారు. ఈ వార్త ఏమిటి అనేది. చర్చ్ గేటు నల్ల సంపర ఫాస్ట్ లోకల్ ట్రైన్లో ఈ దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తులు, వారి పేర్లు ఏంటి అంటే రోషన్ సువర్ణ, ఇంకొకరు మయాంక్ లోహర్. ఒకవైపు భారీ వర్షం కురుస్తోంది. సో ఈ తలుపులు మూసివేసే అంశం మీద ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. ఎవరు తగ్గలేదు. తర్వాత అలా సడన్గా ఈ రోషన్ సువర్ణ అనేటోడు పదునైన కత్తిని తీసుకొని మయాంక్ లోహర్ పైన దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ మయాంక్ లోహర్ అనే వ్యక్తి వివాదరహితుడు అని చెప్పి వాళ్ళ తల్లి చెబుతోంది. ఏడుస్తూ ఉంది. వాళ్ళ సోదరి బాధపడుతూ ఉంది. ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో ఆ రోషన్ సువర్ణ అనేటోడు, వాడిని పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కఠినమైన శిక్ష విధించాలి అని చెప్తున్నారు. కోర్స్ పోలీసులు వాడిని పట్టుకున్నారు, రిమాండ్కి తరలించారు. ఇక డెడ్ బాడీని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇక్కడ గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏమిటి అంటే, ఇంత దారుణంగా ఘర్షణ జరుగుతూ ఉన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అది ఆపే ప్రయత్నం చేయలేదు. ముంబై లోకల్ ట్రైన్స్ అంటే బాగా రద్దీగా ఉంటాయి. అవి ఒక్కడు ఆపడానికి ట్రై చేసిన ఆ దురాగతాన్ని ఒక ప్రాణం కాపాడబడేది. కానీ అలా చేయకుండా కొంతమంది వీడియోలు తీశారు, నెట్టింట వైరల్ చేసుకోవడానికి. మరి కొంతమంది చోద్యం చూశారు అంతే. వెరసి ఒక ఉన్మాది చేతిలో బలైపోయాడు ఒక అమాయకుడు. ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు, వాడిని కోర్టుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఇంకేదో అవుతుంది, అది పక్కన పెట్టండి. కానీ ఇంత క్రూరంగా మనుషులు ఎందుకు మారిపోతూ ఉన్నారు? కేవలం ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణ, గొడవ, హత్య ఇది కాదండి మనం చూడాల్సింది. మనిషి ప్రవృత్తి, ఆలోచన ప్రవృత్తి కనీసం ఆపే ప్రయత్నం చేయటం లేదు. ఒక రాయి విసరటమో, చేతిలో ఉన్నటువంటి మొబైల్ విసరటమో, ఏదో ఒకటి విసిరి అరిచి ఆపొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా ఆ ఘటనను ఆపే ప్రయత్నం చేయలేదు. సరికదా వీడియోలు తీశారంట. ఇది ముంబై లోకల్ ట్రైన్లో ఇటీవల జరిగిన, మొన్న లాస్ట్ మంగళవారం జరిగినటువంటి ఒక దారుణమైన ఘటనకు సంబంధించిన సారాంశం. ఇటువంటి వార్తలు చూసినప్పుడు మీకు కలిగేటటువంటి ఆందోళన ఏమిటి? మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.